జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెళ్లి వాళ్ళ ముందు తమాషాలు చేయకండి పిన్ని. మీరాగండి. స్టావ్ ఎందుకు తిరిగి రాదు? ఎందుకంటే శ్రావ్యకి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. షిట్, ఇది కాస్త లేటుగా వచ్చుంటే బాగుండేది. శ్రావ్య, నీకోసం బామ్మగారు, మీ అత్తయ్య, స్వాతి గారు వెయిట్ చేస్తున్నారు. అందరూ మమ్మల్ని క్షమించాలి. గుళ్ళో పూజ కాస్త ఆలస్యమైంది, అందుకే లేట్ అయింది. మంగళ స్నానానికి పట్టుచీర తీసుకొచ్చాము. శ్రావికి మా చేతుల మీదుగా చీర ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం. మీరిందాక ఏదో చెప్తూ ఆగిపోయారు. ఏం లేదండి, ముందే చెప్పాను కదా, మా పిన్ని గారు అప్పుడప్పుడు తమాషాలు చేస్తూ ఉంటారు. అవునవును, తమాషా చేశాను. ఇంత వయసొచ్చింది, ఇలాంటప్పుడు తమాషా ఏమిటమ్మా? మా పిన్ని గారి తరపున నేను సారీ చెప్తున్నాను బామ్మగారు, క్షమించండి. శ్రావ్య, ఇప్పటికే ఆలస్యమైంది. అత్తయ్య చేతుల మీదుగా చీర తీసుకో. బీరువాలో పెట్టిన శ్రావ్య రాసిన లెటర్ బయటికెలా వచ్చింది? అదే తెలియడం లేదు. ఆ లెటర్ మగపెళ్లి వాళ్ల చేతుల్లో పడుంటే ఇంకేమైనా ఉందా? ఈ పెళ్లి ఆగిపోయేది. అక్క పెళ్ళి ఆగదు మమ్మీ. నువ్వు డాడీ ఉండగా ఈ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. ఏవండి, ఈరోజు చాలా భయం వేసింది. ఉన్న టెన్షన్స్ చాలా ఉన్నట్టు చాముండి పిన్ని వచ్చింది. ఆవిడ పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు. సమయానికి మీరు శ్రావ్యం తీసుకురాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నా గుండె ఆగిపోయి ఉండేది. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. ఐఎమ్ వెరీ సారీ. శ్రావ్య, పిచ్చి పిల్ల, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి చేసుకోవాల్సిన దానివి చిన్న పిల్లలా ఏడవచ్చా? ఈరోజు మీరు బాబాయ్ టెన్షన్ పడ్డానికి కారణం నేనే కదా, అందుకే మీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. నువ్వు కావాలని వెళ్ళలేదు కదా, మేం అర్థం చేసుకున్నాం. అయినా నువ్వు వెళ్ళిన కారణం కరెక్ట్ కాదు శ్రావ్య. నీకే ప్రాబ్లం వచ్చినా మాతో చెప్పాలి కానీ నీకు నువ్వే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? భయం వేసింది పిన్ని. మీ బాబాయ్ ఉండగా నీకు భయమేంటి శ్రావ్య? మీ బాబాయిని దాటుకుని ఏ దుర్మార్గుడు నీ దగ్గరికి వస్తాడు చెప్పు? చిన్నప్పటి నుంచి బాబాయ్ దగ్గర పెరిగావు. ఆయన ధైర్యం నీకు రాలేదా? ఆయనంటే నీకు అంత నమ్మకం లేదా? మీతో చెప్తే మిమ్మల్ని చంపేస్తానన్నాడు పిన్ని. మీకేమవుతుందోనని భయం వేసి పారిపోయాను. నా వల్ల మీరు చాలా కష్టాలు పడ్డారు. నా వల్ల మీరు చనిపోతే ఆ భయమేం నీకొద్దమ్మా, మాకేం కాదు. ఎప్పుడూ దేనికి భయపడొద్దు. నీకేదన్నా అయితే మేం బతికుండి ప్రయోజనం లేదు. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు శ్రావ్య. నీకు ఏ సమస్య వచ్చినా మాతో చెప్పు.
నువ్వు ఒంటరి దానివి కాదు. నీ వెనక పెద్ద కుటుంబం ఉంది. నిన్ను ప్రాణంలా ప్రేమించే మనుషులున్నారు. మేమంతా నీకున్నాం కదా శ్రావ్య. జరిగిందంతా మర్చిపో. ప్రశాంతంగా నిద్రపో. ఏడ్చి మొహం పాడు చేసుకోకు. పెళ్లి కూతురంటే అందంగా ఆనందంగా ఉండాలి. సరేనా? ఏది ఒకసారి నవ్వు. నవ్వక్క, నువ్వు నవ్వితే బాగుంటావు. నీ నవ్వు కోసమేనమ్మా ఈ కుటుంబం మొత్తం ప్రయత్నిస్తుంది. నీ కష్టం ఏదైనా సరే మాకు వదిలిపెట్టే. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడైనా సరే నేను వదిలిపెట్టను. వాడిని చంపైనా ఆధారాలు తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళి హాయిగా నిద్రపో. సరే బాబాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ బన్నీ. గుడ్ నైట్ శ్రావ్య. పాపం శ్రావ్య చాలా భయపడిపోయింది. వాణ్ణస్సలు వదిలిపెట్టకూడదండి. అవును, ఇంతకీ శ్రావ్య ఎలా దొరికింది? అంతా ఈ బన్నీ వల్లే. ఒక యాప్ ఉంది. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ద్వారా అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది. చాలా థ్యాంక్స్ బన్నీ. నీ వల్లే అక్క దొరికింది. ఓన్లీ థ్యాంక్స్ లేనా మమ్మీ? కిస్ లేదా? ఎందుకు లేదు? బోలెడన్ని ముద్దులిస్తాను. డాడీ కూడా ఇవ్వాలి. ష్యూర్ బన్నీ. ఇద్దరూ ఒకేసారి ఇవ్వాలి. ఈ బుగ్గ మీద నువ్వు, ఈ బుగ్గ మీద డాడీ. డాడీ 1 2 3. బన్నీ వదలండి డాడీ. బన్నీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.